చూడండి, ఈ దినాలు ఎలా ఉన్నాయంటే బయటికి వెళ్తే తిరిగి వస్తామో రామో తెలియనటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇవి చివరి దినాలు, అంటే యుగాంతంలో ఉన్నాం. మన యొక్క పోకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. దేవుని యొక్క రాకడకు సూచనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఆయన చెప్పలేదు. మత్తయి సువార్తలో అక్కడ అంటాడు, ఆ శిష్యులు వచ్చి ఒక రోజున, అయా నీ రాకడ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని అడిగితే, నా రాకడ నాకు తెలియదు, నా తండ్రికి తప్ప అన్నాడు. అంటే ప్రియులరా, ఆయన యొక్క రాకడ అంటే మొదట ఆయన రాకడ ఒక గొర్రె పిల్లలాగా శిశువు వల్ల జన్మించి, ఆయన రాకడ ఒక విధంగా తగ్గింపు జీవితంతో బ్రతిమలాడుతూ ఆయనను వెంబడించాలనేటువంటి ఉద్దేశంతో ఒక కన్యమర్య గర్భాన ఆయన ఒక శిశువుగా ఉద్భవించి, ఆయన వచ్చినప్పుడు అనేక మందిని ఆయన బాగు చేసి స్వస్థపరిచి అనేక మందిని ప్రభు రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు దేవునికి దూతలు చెప్పారు, ఆయన ఎలాగైతే వెళుతున్నాడో తిరిగి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఈసారి రెండవ రాకడ మధ్యాకాశంలో ఆయన వస్తాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఇదివరకులాగా ఆయన చిన్న పిల్లవాడిలాగా బాలయేసు అని పాటలు పాడుకునేలాగా గొర్రె పిల్లలాగా ఆయన రాడు, కానీ ఆయన కొదమ సింహమై, అంటే ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని కొనిపోవడానికి, పరిశుద్ధులైనటువంటి వారిని తీసుకువెళ్ళటానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దము వినబడినటువంటి పరిశుద్ధులు, అంటే ఆ బోర ఎవరికైతే అర్థమవుతుందో వినబడుతుందో, అంటే ఒక విధంగా ఉదాహరణకి నేను తెలుగు భాష మాట్లాడుతున్నాను. ఏ భాషమ్మా? తెలుగు భాష. మీ అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి, మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి నా మాట మీకు అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్లో, హిందీలో, నానా రకాల భాషలో మాట్లాడితే మీరు నోరాళ్ళని చూస్తారు తప్ప ఏం అర్థం కాదు. అంటే ఆ భాష మనకు వచ్చే భాష నేను మాట్లాడుతాను కాబట్టి మీకు అర్థమవుతుంది, రెస్పాండ్ అవుతున్నారు. దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన బోర వినపడుతుంది ఎవరికంటే, దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధులైనటువంటి వారికి ఆ బోర శబ్దం వినబడినప్పుడు ఎలా ఉన్నవాళ్ళు అలాగా మహిమ దేహంతో ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుని రాకడికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని రాకడ దగ్గర పడుతూ ఉంది. మనం ఎప్పుడు పోతామో తెలియదు, లేక ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలియదు. అయితే దేవుని రాకడకు ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అనేటువంటిది ఒక ప్రకటన గ్రంథం ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వస్తున్నానంటే అంటే లేటు లేదని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే, త్వరగా వస్తున్నామంటే ఆలస్యం లేదు, లేటు లేదు, అంటే నిర్లక్ష్యం లేదు, అనాలోచన లేదు. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు అని ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని రాకడ కొరకు మనము ఎలా సిద్ధపడాలి? ఒక వివాహానికి వెళ్తానికి ముందు మనం 4-5 రోజుల ముందు మంచి వస్త్రాలను, అవసరమైతే డబ్బున్న వాళ్ళు డబ్బుంటే ఆ వివాహానికి మంచి వస్త్రాలను, డ్రెస్ కొనుక్కుంటారు. విలువ పెట్టి మంచి డ్రెస్లు, మంచి యొక్క వాచ్ కానీ, షూ కానీ, సూటు బూట్లు కానీ, శారీస్, లేడీస్ అయితే శారీస్ కానీ కొనుక్కుని సిద్ధపడతారు. ఎప్పటి నుంచి అంటే వారు మనకు సమాచారం చెప్పిన సమయం నుంచి ఎలా వెళ్ళాలి, ఎలాగా ఏంటని ఆలోచిస్తూ సిద్ధపడుతూ ఉంటాం. ఎక్కడికంటే ఏదైనా శుభకార్యంకి వెళ్ళాలంటే, ఎక్కడికైనా ఏ పనికైనా వెళ్ళాలంటే, లేకపోతే ఏదైనా ఒక విషయం మీద ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కువ సిద్ధపాటు కలిగి ఉంటాం. అయితే ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవుని రాకడకు మనము ఎత్తబడే గుంపులో ఉండి, దేవుని యొక్క రాకడకు మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండాలి. అది ఈరోజు నేను చెప్పేటువంటి అంశం. కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని రాకడకు ఎలా సిద్ధపడాలి? ఒక వివాహానికి వెళ్తే, ఒక ఫంక్షన్కి వెళ్తే ఎంతో బాగా ముస్తాబు అవుతాం. కొంతమంది అయితే మేకప్లు చేసుకును, లేక మంచి వస్త్రాలు కట్టుకును, మంచి సూటు బూట్లు వేసుకును వెళతారు సాధారణంగా. అంటే సిద్ధపాటు అనేటువంటి చాలా ప్రాముఖ్యం. అప్పటికప్పుడు లేచి మొహం కడుక్కోకుండా, స్నానాలు చేయకుండా ఎవ్వరు కూడా వెళ్ళరు.
ఈవెన్ చర్చికి వచ్చే ముందు కూడా చాలామంది, ఒక ఆయన అన్నాడు, అయ్యా చర్చికి రావచ్చు కదండి అంటే ఒక ఆయన అన్నాడు, అయ్యా ఈరోజు నేను స్నానం చేయలేదండి, స్నానం చేసి వస్తానండి అని ఒక ఆయన అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే స్నానం చేసి శుభ్రంగా మంచి వస్త్రాలు వేసుకుని మందిరానికి రావాలి అనేటువంటి ఒక ఆలోచన అతను కలిగి ఉన్నాడు. అంటే దేనికైనా ప్రతిదానికి సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అలాగే ప్రభు వచ్చినప్పుడు, ఆయన రాకడలో మనము ఎత్తబడేటప్పుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో మనం కొనిపోబడాలంటే మనలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పటికప్పుడే రక్షించబడిపోయి అప్పటికప్పుడే మారు మనసు పొంది అంటే దేవుడు వచ్చినా చూసుకుందాంలే, సిలువ మీద ఉన్నటువంటి దొంగ అప్పటికప్పుడే కదా రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, దేవుడు వచ్చినా చూసుకుందాంలే, ఆయనకు రాకడ చూద్దాంలే అంటే నిర్లక్ష్య వైఖరి ఉంటే కుదరదు. కానీ ఆయన రాకడికి మనం ఎలా సిద్ధపడాలంటే మొదటిగా చూస్తే పిల్లరా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం ఉంటుంది, ఒకసారి చదువుదాం. ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చాలండి. మొట్టమొదటిది ఏంటంటే దేవుని రాకడ వచ్చేది నీకు ఎప్పుడో తెలియదు. ఒక మీటింగ్ అంటే టైం తెలుస్తుంది, పలానా టైంకని మనం పోస్టర్లు వేస్తూ ఉంటాం, పలానా మీటింగ్ పలానా రోజున పలానా నెలలో అని మనం అనౌన్స్మెంట్ చేస్తాం, లేకపోతే పలానా మీటింగ్ పలానా రోజున చెప్తాం. ఒక వివాహమో శుభకార్యమో ఏదో ఒక 4 రోజుల ముందు డేట్ చెప్తారు, అది సమయం తెలుస్తుంది, ఏ రోజున వెళ్ళాలో మనం గుర్తుపెట్టుకుంటాం, డైరీలో రాసుకుంటాం, మనం ఏ రోజులు అవ్వాలో మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ ప్రియులరా, దేవుని యొక్క రాకడ ఏ దినమున వచ్చినో మనకు తెలియదంటది. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, ఏ దినమున ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మనమేం చేయాలంటే, ఆయన అంటాడు ఎప్పుడు వస్తాడు. సాధారణంగా పలానా రోజున వస్తాడు. కొంతమంది అబద్ధ ప్రవక్త అనేటువంటి వారు పలానా రోజున యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అని ప్రకటించారండి. జాగ్రత్త వినాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటిది చెప్పిందే మనం వినాలి అని. చాలామంది ప్రవక్తలు ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే తప్పుడు బోధలు చేసేవాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే పలానా రోజున యేసు ప్రభు వచ్చేస్తున్నాడు డేట్ ఇచ్చేశారు. డేట్ కూడా వెళ్ళిపోయింది, కానీ దేవుడు రాలేదు. ఆయన అనేటువంటి మాట ఏంటంటే, కావున ఏ దినమున ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక మీరు ఏం చేయాలంటే, జాగ్రత్తగానండి, ఏం చేయాలంటే మెలకువగా ఉండాలి. మన ఇంటికి కన్నం వేయడానికి, దొంగతనం చేయడానికి ఎవడైనా దొంగోడు వస్తున్నాడు అనుకో, తెలిసిందనుకో ఏం చేస్తామమ్మా? ఎలా చూడ ఏం చేస్తాం? ఖాళీగా తినేసి పడుకుంటామా? పడుకోము, తినేసి పడుకోము, శుభ్రంగా తినేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండం. దొంగోడు మా ఇంట్లో బంగారం ఎట్టుకుపోతాడు, డబ్బులు ఎట్టుకుపోతాడు, ఏదైనా అవసరం, ఏ వస్తువైనా మనకి ఇంపార్టెంటే. పట్టుకుపోతాడేమో, దొంగోడు వస్తాడేమో, పట్టుకుపోతాడేమో చెప్పి ఏం చేస్తాడు? మెలకువగా ఉండి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిని అందరూ కూడా అలర్ట్ చేసి, ఇలాగా దొంగలు పడే సమయం, దొంగలు పడేలాగా ఉంది పరిస్థితి, ఇలాగా మాకు కూడా హెల్ప్ చేయండి అని చెప్పి ఏం చేస్తామంటే అందరినీ మనము అలర్ట్ చేస్తాం. ఎందుకంటే దొంగ వచ్చిన సమయం మనకు తెలిసిందంటే వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మెలకువగా మనం ఉంటాం, అనాలోచనగా ఉండం, అశ్రద్ధగా ఉండం, అశ్రద్ధగా మనం మన జీవితంలో ఉండం. అలా ఉంటే ఏమవుతుందంటే దొంగడు వస్తాడు, వాడు తీసుకెళ్ళవలసినవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని యొక్క సన్నిధిలో కూడా ప్రియులరా, మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తాడో అయినా, లేకపోతే మన పోకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ప్రభు రాకడికి ఎదురు చూస్తున్నటువంటి మనం ఏం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలంటే ఏం చేయాలండి అమ్మా? మెలకువగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. ఏమో యేసయ్య ఈ క్షణం రావచ్చేమో, ఈ క్షణం వస్తే ఒకవేళ సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళ మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి. నానుగా మీకు మీరుగా ఏం చేయాలంటే, నేను ఒకవేళ యేసయ్య ఈ రోజు వచ్చేసాడు అనుకో, ఆయన ఒకవేళ వచ్చేసాడు అనుకో, నేను సిద్ధపాటు కలిగి ఉన్నానా లేదా? ఆయన వచ్చేటప్పటికి నేను మెలకువగా కలిగి ఉన్నానా లేదా? ఇది ఉదాహరణ. దీనికి ఉదాహరణ కూడా 10 మంది కనికల గురించి తెలియచేస్తూ, 10 మంది కనికలలో 5 మాత్రము నిర్లక్ష్యంగా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు చూద్దాంలే అని అనాలోచనగా, నిర్లక్ష్యంగా వారి యొక్క దివిటీలు ఆరిపోతాయా, ఉంటాయా, నూనె సరిపోతుందా లేదా అనేటువంటి నిర్లక్ష్యము, అనాలోచనగా, ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారండి 5 మంది. 5 మంది మాత్రం పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ, నూనె అయిపోతుందేమో, దివిటీలు ఒకవేళ ఆరిపోతాయేమో, నూనె అయిపోతుందేమో, నూనె సరిపోదేమో, ఎలాగా ఏంటని శ్రద్ధగా వారు భయభక్తులు కలిగి ఆ యొక్క పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నప్పుడు
అర్ధరాత్రి పూట పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని స్వరం వినపడగానే ఈ 10 మంది లేచారు. ఈ 10 మంది కూడా లేచారు. ఆ 10 మంది లేచినటువంటి వాటిలో 5 మంది దివిటీలు వెలుగుతున్నాయి. కాగడాలు లేక దివిటీలు అంటారు వాటిని. వారికి నూనె సరిపోతే నూనె కూడా వేసుకుంటున్నారు. ఇంకొక 5 మంది నిర్లక్ష్యం ఉన్నారు చూసారా, అనాలోచనగా, మెలకువ కలిగి లేకుండా అశ్రద్ధగా అనాలోచనగా ఉన్నటువంటి 5 మంది వారు కూడా లేచారు. కానీ వారి జీవితాలు అప్పటికే ఆగిపోయి పొగొచ్చేస్తున్నాయి. ఏంటో చెప్పండి, ఆరిపోయి పొగొచ్చేస్తున్నాయి. ఆరిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఆరిపోయినాక ఏమొస్తుందంటే పొగొచ్చేస్తాయి. అంటే ఆరిపోయిన దీవిటి పని చేయదని. వీళ్ళు లేచారు, పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వెళ్తే దీవిటీలు పట్టుకున్నారు. ఆ దీవిటీలు ఆరిపోయి పొగొచ్చేస్తున్నాయి. ఈ లోపే పెండ్లి కుమారుడు వచ్చాడు. ఈ లోపు వాళ్ళు ఏం చేశారంటే, నూనె అయిపోయింది. నూనె కోసం కొనుక్కోవడానికి వేరే చోటకి వెళ్ళారు. వేరే చోటకి వెళ్ళి నూనె తీసుకుని వచ్చేలోపే పెండ్లి కుమారుడు సిద్ధపడినటువంటి 5 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. వాక్యం తెలియజేయబడుతుంది. మన జీవితాల్లో మనము మెలకువగా ఉండాలంటండి. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? మెలకువ ఉండాలి. వచనాలు ఉంటాయి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఈ రోజుల్లో మనం అనాలోచన అండి ఎక్కువ. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, మన భక్తి జీవితంలో అశ్రద్ధ, అనాలోచన, నిర్లక్ష్యం వైఖరి, సరైన భక్తి లేదు మన జీవితంలో. భక్తి లేకుండా, సరైన ప్రార్థన జీవితం లేకుండా, సరైన భక్తి చేయకుండా అనాలోచనగా వచ్చినప్పుడు చూద్దాంలే దేవుడు. చాలామంది నిర్లక్ష్యం ఏంటంటే వచ్చినా చూద్దాంలే. నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను. చాలామంది చాలా చోట్ల ఉన్నది ఏంటంటే దేవుడు అంటే భయం లేదు ఈ రోజుల్లో. జాగ్రత్తగా వినాలి. దేవుడు అంటే భయం లేదు. భయం లేని కోడి అంట ఎక్కడెట్టిందండి? ఎక్కడెట్టిందమ్మా? భయం లేని కోడి బజాలు ఎట్టిందనుకోండి, దానికి భయం లేదు. తినేది మాత్రం మన ఇంటి దగ్గర, తినేది మాత్రం అది ఉండేది పేరు మాత్రం మనదే, తినేది మన దగ్గర, నూకలో లేకపోతే ఒడ్లో లేకపోతే మేత మేసేది మన దగ్గర. కొంతమంది బాగా మంచి పెడతారు కొన్ని కోళ్ళకి, అది బాగా తిని బలిసి ఏం చేస్తుంది తెలుసా, గుడ్డట్టుకెళ్ళి ఇంకో చోట. భయభక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. భయభక్తి లేని జీవితాలు కూడా ఇంతే, నిర్లక్ష్యము. ఈరోజు చాలా చోట్ల నేను చూసినటువంటి పరిస్థితి అంటే భయభక్తులు లేవు. చాలా మంది భక్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. అందుకనే వాక్యం తెలియజేయబడుతుంది, కావున ఏ దినమున ప్రభు వచ్చినా మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దానికి ఉదాహరణ కూడా కింద రాస్తున్నాడు, ఏ జామున దొంగ వచ్చిన ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగరా. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. నా అంశం ఏంటంటే మనం ఏ విధంగా సిద్ధపడాలి. ఒక వివాహానికో ఒక ఫంక్షన్కో వెళ్ళాలంటే రోజుల తరబడి మనం సిద్ధపడతాం. రోజుల తరబడి, గంటల తరబడి సిద్ధపడతాం. అందరికంటే బాగా కనపడాలని మంచిగా సిద్ధపడుతూ ఉంటాం. మనం గొప్పగా చూపించుకోవాలని సిద్ధపడుతూ ఉంటాం. పిల్లరా, ప్రభు వచ్చే రాకడకు నువ్వు సిద్ధపాటు కలిగి లేకపోతే ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆ రాకడలో ఒకవేళ మనం ఎత్తబడలేదు అనుకోండి, ఆ రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడలేదు అనుకోండి, ప్రభు తీసుకెళ్ళలేదని విడవబడ్డామంటే అంతకన్నా అవమానం ఏమి కూడా లేదు. లోకంలో ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు. ఈ రోజులో చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజులో దేశంలోనూ ప్రపంచంలోనూ చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. తారుమారైపోతున్న జీవితాల్లో. ఆ మధ్యన ఎప్స్టైన్ ఫైల్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని జీవితంలో ఎంతో ఘోరమైన పాపం చేసి ఎంతో మందిని పాపంలో నడిపించేటువంటి ఎప్స్టైన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని గురించి అంతా కూడా ఆరా తీస్తే అతను రాసినటువంటి కొన్ని ఫైల్స్లో కొన్ని వందల వేల పేజీలో ఫైల్స్ వచ్చి అందులో అతను చేసినట్టు అక్రమాలు, పాపము, అందులో పెద్ద పెద్ద బడాషేట్లు ఉన్నారంట. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద బడాషేట్లు అందరూ ఆ పాపంలో కూరిపోయారు. ఏంటి ఆ పాపం అంటే, పాపం చిన్న చిన్న అమ్మాయిలతో, చిన్న వయసులో అమ్మాయిలతో ఏమంటారు, ఒక ప్రదేశం సీక్రెట్గా ఉన్నటువంటి ఒక ఐసిల్ అనేటువంటిది ఒక ల్యాండ్ లాంటిది. అలాంటి ప్రదేశాలకు తీసుకుపోయి అక్కడ పెద్ద పెద్ద బడాషేట్లు, పెద్ద పెద్ద ఉన్నటువంటి పేరున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళకి ఎందుకు కానీ మనకి పిల్లరా, అటువంటి బడాషేట్లు అక్కడికి వెళ్ళి వ్యభిచారం చేస్తూ, చిన్న వయసు చిన్న అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తి పట్టుబడ్డాడు. ఈరోజు అందులో చాలా మంది కూడా బయటపడుతున్నారు. ఒక్కొక్కరు రాబోయే దినాలు ఇంకా
పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద బడాషేట్లు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. పాపం అధికమైపోతూ ఉంది. పాపము పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది. అది చివరికి అది మరణానికి దారి తీస్తుంది. కనుక ఈ పాపాన్ని విడిచిపెట్టి మన జీవితాల్లో మనం ప్రభు సన్నిధికి వచ్చాం. మనం ప్రభు సన్నిధి ఎదురు చూస్తున్నాం. దేవుని కోసం అంటే దేవుని రాకడ కొరకు. ఆ రాకడలో మనము ఆయనతో కొనిపోబడాలంటే, వెళ్ళాలంటే, ఆయనతో తీసుకెళ్ళాలంటే మనము మెలకువగా కలిగి ఉండాలి. అందుకే మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు. కాలం ఎప్పుడు వచ్చినో నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్త పడాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అన్నిట్లో కూడా ప్రార్థన అనేటువంటిది మనం చూస్తాం. అన్నిట్లో కూడా మెలకువ అనేటువంటి చూస్తున్నాం. మెలకువ లేకపోతే, ఈ లోకానుసారంగా మాట చెప్తున్నాను, మెలకువ లేకపోతే, దొంగోడు వచ్చినప్పుడు మెలకువ లేకపోతే మన ఇంట్లో అన్నీ కూడా దోచేసుకుంటాడు. ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో నీవు మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే, అనాలోచనగా, అశ్రద్ధగా, లెక్కలేనితనంగా మనముంటే, మన విరోధి అయినటువంటి సాతాను మనను మృంగి మన యొక్క జీవితాల్ని పాడు చేస్తాడు. అందుకని దేవుడు అంటాడు, ఒక రోజున యేసు ప్రభు శిష్యులను ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళిపోయే ముందు, ఆయన రానువ వారికి అప్పగించబడే ముందు గెత్సెమనే తోటలోకి ఆయన వెళ్ళాడు. తోట బయట శిష్యులు ఉన్నారు. అయ్యా మీరు ప్రార్థనలు ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తే లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ నా శిష్యులు ఏం చేస్తున్నారని బయటకు వచ్చి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారండి. బాగా నిద్రపోతున్నారు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. గొరగబెట్టేస్తున్నారు. పిల్లలు అటువంటి పరిస్థితులను వచ్చి వాళ్ళు లేపి, ఒక్క క్షణమైన మెలకువగుండి మీరు ప్రార్థన చేయలేరా? బాధ కలిగింది యేసయ్య. నేనేమో అప్పగించబడుతున్నానని బాధలో ఉంటే మీకు బాధ లేదా? మీకు బాధ లేకుండా ఉంటున్నారా? ఇదిగో నా కోసం మీరు ప్రార్థన చేయకండి. ఆయన అన్నాడు ఒకటి ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవునికి యేసు ప్రభువు మాత్రము ఆ యొక్క గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వేదనతో, మనోవేదనతో ఆయన ప్రార్థన చేసుకుంటే శిష్యులైనటువంటి వారు బయట హ్యాపీగా నిద్రపోతున్నారు. అయ్యో మా ప్రభువు సిలువకు అప్పగించబడుతున్నాడు, అయ్యో మా ప్రభు చనిపోతాడు, ఇప్పటి వరకు బాగానే తిన్నాము, మనం అన్నీ కూడా అనుభవించాము, అన్నీ కూడా సహాయం చేశాడు దేవుడు, రేపు ఎలాగ రేపు నుంచి అని బాధ మాత్రం ఉంటాం మానేసి హ్యాపీగా నిద్రపోతున్నారండి. బాధ అనేది లేదు వీళ్ళకి. యేసుప్రభు వారు అప్పగించబడుతున్నారు, యేసుప్రభు వారు చనిపోతున్నాడు, యేసుప్రభు వారు మనకి ఇంకా ఉండడు అనేటువంటిది ఆలోచించడం మానేసి హ్యాపీగా నిద్రపోతున్నాడు. యేసయ్య వచ్చి అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఏం చేయమన్నారు? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అంటే దేవుడు ప్రతి క్షణం అనుదినం మనకు మెలకువ అంటే ఏం చేస్తున్నాడంటే మనల్ని పురుకొల్పుతున్నాడు. మెలకువ కలిగి లేకపోతే సాతాను ఏం చేస్తాడంటే ఎవరు మృంగుదునని గర్జించు సింహంలో తిరుగుతుంది. సాతాను ఈ రోజులు ఎవరి కుటుంబాన్ని పాడు చేద్దామని చూస్తూ ఉంది. ఎవరి వ్యాపారాన్ని పాడు చేద్దామా, ఎవరి ఉద్యోగాన్ని పాడు చేద్దామా, ఎవరి చదువులు పాడు చేద్దామా, ఎవరి బిడ్డలను పాడు చేద్దామా, ఎవరి నాశనం చేద్దామా. ఎందుకంటే సంఘము పాడవ్వాలంటే ముందు మొదటిగా కుటుంబము నాశనం అవ్వాలి. కుటుంబం పాడవ్వాలంటే మొదటిగా కుటుంబం ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు లేకపోతే కుటుంబంలో వ్యక్తులు వారు నాశనం అవ్వాలి. అలా అయితే అటు కుటుంబం పాడవుతుంది, అటు సంఘము పాడైపోతుంది. తను అనుకున్నటువంటి ఆలోచన సాతానే ఆలోచన నెరవేరుతుంది. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడంటే నీకు ప్రతి క్షణము దినదినం నీకు మెలకువ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. మెలకువ కలిగి లేకుండా మన జీవితంలో ఆధ్యాత్మిక నిద్రపోతూ లేక ఆధ్యాత్మికంగా మనం సోమర్తనంగా అనాలోచనగా ఉంటే తర్వాత నష్టము మనమే తెచ్చుకుంటాం. ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు రాకడికి మనము ఎత్తబడలేం. 10 మంది కన్నికలో విడువబడినటువంటి కన్నికలాగా అయిపోద్ది మన జీవితం. ఆరిపోయిన దీవిటిలాగా అయిపోద్ది జీవితం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడికి మనం ఎలా సిద్ధపడాలంటే ప్రియులారా, మనము ఆ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్త కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటి తక్కువైపోయింది. ఈ రోజున ఏం చేస్తారంటే అయ్యగారు నా కోసం ఉపవాసం ఉండి భారంగా ప్రార్థన చేయండి అంటారు. చాలా చోట్లకి వెళ్తుంటే వాళ్ళ జీవితాలు అంటారు మా గురించి భారంగా ప్రార్థన చేయండి. వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు.
పిల్లలు అలా కాకుండా మనం ఏం చేయాలి తెలుసా? మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా? మెలకువగా ఉండాలి. సాతాను యొక్క ఏమంటే కుతంత్రాలు మనం ఎరుగని వారము కాము గనుక అని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు ఏమన్నాడంటే, ఆ సాతాను పెట్టేటువంటి కుతంత్రాలకు, సాతాను పెట్టేటువంటి ఆశలకు, సాతాను పెట్టేటువంటి యొక్క కొన్ని పనులకు మనము ఎరుగని వారము కాము అంటున్నాడు. అంటే మనకు తెలుసు అదే రోజున ఫంక్షన్ ఉంటుంది. ఆదివారం ఆరాధన రోజున ఈ మధ్యన ముహూర్తాలు పెట్టి ఫంక్షన్లు పెడుతున్నారు క్రైస్తవులు కూడా. క్రైస్తవ బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? అదే ఆదివారం రోజున ముహూర్తాలు, అదే ఆదివారం రోజున ఆ ఫంక్షన్ పెట్టి ఆ రోజున పెళ్ళో లేకపోతే ఏదో కార్యక్రమాలు పెడతా ఉన్నారు. సాతాను ఏం చేస్తుందంటే వీళ్ళని దేవుని సన్నిధికి ఆరాధించకుండా వీళ్ళని ఈ విధంగా నడిపించాలని చెప్పి ఏం చేస్తుందంటే, ఆదివారం రోజున ఏదో కార్యక్రమం, లేకపోతే ఎవరో మన ఇంటికి రావడం అని చుట్టాలో, లేకపోతే ఏదో పనో ఆరాధన చేయనకుండా ఫరో జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను పోనిమ్మని మోషేలు అడిగితే ఫరో ఏం చేసి హృదయం కఠినం చేసుకుని నేను పోనేవున్నాను అలా ఆపాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి దేవుని ఆరాధిస్తే వాళ్ళకి ఆశీర్వదించబడతారు, ఇశ్రాయేల్ ప్రజలు దీవించబడతారు అనేటువంటి యొక్క ఆలోచన సాతానుకు ఉంది. కాబట్టి ఫరోలో దూరాడు. ఫరోలో దూరి వాళ్ళని వెళ్ళనివ్వకుండా, ఆరాధించడానికి వెళ్ళనివ్వకుండా ఫరో యొక్క హృదయం కఠినమే. ఇన్ని అద్భుతాలు చేసిన 10 తెగుళ్ళు వచ్చినాయి, అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రం అంతా కూడా రక్తమయమైపోయింది, అది చూశాడు. కప్పలు వచ్చేసిన ఒక రోజున అవి చూశాడు. చాలా వచ్చేసిన అన్ని చూస్తున్నాడు. అయినా రేపొద్దు కానీ మీరు అంటాడు, మళ్ళీ హృదయం కఠినమైపోతుంది. సాతాను ఏం చేస్తుందంటే, వీళ్ళు వెళ్ళి ఆరాధన చేస్తే ఈ ఇశ్రాయేలులందరూ కూడా ఈ దాసత్వంలో నుంచి విడుదల పొంది, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయి ఆరాధన చేస్తే అక్కడ స్తుతిస్తూ ఉంటే వీళ్ళు దీవించబడిపోతారని ఈ యొక్క ఫరో యొక్క హృదయంలో కఠినం చేసుకుని వెళ్ళనివ్వలేదో. అలా ఎన్నో అద్భుతాలు చేసిన వెళ్ళలేకపోతే చివరికి తన యొక్క కుటుంబంలో, ఫరో కుటుంబంలో పిల్లల వారి యొక్క ప్రథమ కుమారులు చనిపోయినప్పుడు అప్పుడు పిలిచి మోషేని అంటారు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలనుకున్నారు కదా, వెళ్ళండి, మీరు స్తుతించుకొని మీ దేవుని మీరు ఆరాధించుకొని అని చెప్పి వదిలేశాడు. అందరూ కూడా ప్రయాణం వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళా కఠినమైపోయింది హృదయం. వీళ్ళు వెళ్ళకూడదని మళ్ళీ వెనకాల తరిమాడు. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రము, ఎదురు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యము. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మోషేతో దేవుడు చెప్పండి, కర్రను ఆ సముద్రం మీద చాపనగానే 2 పాయలుగా అయిపోయింది. ఆ ఆరిన నేల నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అవతకి వెళ్ళిపోయిన తర్వాత మరలా సముద్రం అవతకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ కర్రను చాపనగానే ఆ కర్ర చాపను వెంటనే ఆ సముద్రం మరలా ఏమైపోయింది తెలుసు. సాతాను ఏం చేస్తుందంటే ఎవరి కుటుంబాన్ని పాడు చేద్దామని చూస్తూ ఉంది. అయితే సాతాను పెట్టేటువంటి ఆలోచనలు నీకు తెలుస్తాయి. దేవుని బిడ్డలైతే ప్రార్థన చేస్తే, ప్రార్థనలు ఎదిగితే, ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే సాతాను పని ఏంటి, దేవుని పని ఏంటి మనకు తెలుసుకుంటాం. అయితే పిల్లరా, అటువంటి పరిస్థితిలో మనం మెలకువ కలిగి లేకపోతే అపవాదైన సాతాను వచ్చి మన కుటుంబాలని పాడు చేస్తుంది. చాలా మంది అలాగే పాడైపోయి భ్రష్టులైపోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది అలాగే దేవుని యొక్క మాట వినకుండా సాతాను మాట విని మెలకువ కలిగి లేకుండా అనాలోచనగా అశ్రద్ధగా ఉండి వారి జీవితాల్లో శాపం కొని తెచ్చుకున్నటువంటి చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని బిడ్డల రోజున సర్వనాశనం అయిపోయారు. ప్రభువు రాకడ దగ్గర అవుతుంది. భూకంపాలు, తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, ఒకళ్ళ దేశంపై ఒకరు పడి కొట్టుకుని చావడం, యుద్ధాలు, భూకంపాలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. దేశం ఒకరు పడతలేదు ఈ రోజుల్లో. రాబోయే దినాలు మరలా 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందంట. దేశాలు కొట్టుకుని ఒక బాంబు వేస్తే దేశమే నాశనం అయిపోద్ది. ఆ ఒక్క దేశం అసమానంగా మారిపోద్ది. నాయకులందరూ కూడా చాలా భయంకర పరిస్థితులు ఉన్నారు. దేశము అల్లకొల్లలో ఉంటుంది, ప్రపంచము. ఆయన వచ్చి రాకడ దగ్గర పడుతుంది. ఇంకా నిర్లక్ష్యం ఉంటే మనం ఏం చేయలేం. మన జీవితంలో ఇంకా నిర్లక్ష్య వైఖరి, అనాలోచన, అశ్రద్ధ కలిగి ఉంటే మనము ప్రభుత్వంలో మనం ఎంత చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎన్నో సంవత్సరాలు భక్తి చేస్తున్నాం. రాత్రి అనక పగలనక, సమయం అనక అసమయం అనక మన సమయాన్ని ప్రక్కన పెట్టి భక్తి జీవితంలో కొనసాగుతున్నాం. నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా నిద్ర మానేసి ప్రభుత్వంలో స్తుతిస్తూ ఉన్నాం. వ్యాపారం చేసుకునే సమయంలో వ్యాపారం ప్రక్కన పెట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మనం చేసేటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రభుత్వంలో మనము ప్రభుని స్తుతిస్తున్నాం. అది వ్యర్థం కాకుండా ఉండాలంటే
మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. అంటే చివరి దినాల్లో ఉన్నాం మనం. యుగాంతము చివరి దినాల్లో ఉన్నాం. రాబోయే దినాల్లో ఈ యొక్క యుగం అంతా కూడా ముగించబడుతుంది. చివరి దినాల్లో ఉన్నాము అంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అదే సమయంలో సమయము తక్కువగా ఉన్నదని సాతాను ఏం చేస్తుందంటే గర్జించు సింహం వలె తిరుగుతుంది. జాతికినాలి. అంతము సమీపమైపోయింది కాబట్టి, నాకు సమయం లేదు కాబట్టి, నాకు సమయం అయిపోయింది కాబట్టి ఎవరి కుటుంబాన్ని పాడు చేసేలా, ఎవరు నాశనం చేసేయాలని స్పీడ్గా తిరుగుతూ ఉంది. యవనస్తులను పాడు చేసేస్తుంది. చిన్న వయసులో డ్రగ్స్కి అలవాటు పడిపోయి, చిన్న వయసులోనే రోగాలు తెగులుతో వారు బాధపడిపోతూ యవనస్తులు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నిన్న మొన్న ప్రేమికుల దినోత్సవం అని చెప్పేటువంటి ఒక రోజు పెట్టారు. ఆ రోజుని ఈ ప్రేమికులైనటువంటి వారందరూ కూడా కలుసుకుని వారి ప్రేమను వ్యక్తం చేసుకుంటూ, ఒకవేళ నిరాకరిస్తే వారిని చంపేయడమో, లేకపోతే ఏమంటారు, నిరాకరించినప్పుడు యాసిడ్ పోడు. ఒకడంటాడు, నీవు నన్ను ప్రేమించకపోతే నేను మీద యాసిడ్ పోసి నేను చంపేస్తాను. అలా పోసేసాడు ఒకడు. ఒకడేం కత్తితో కోసేసాడు ఒకడు రాజమండ్రిలో ఒక అమ్మాయిని. ఇంత భయంకరమైన దినాలు. వాళ్ళ చదువులంతా వారి యొక్క జీవితాలు అంతా చూస్తే చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న చదువులు, వారి యొక్క భవిష్యత్తు ఎంతో ఉంది. కానీ సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఇలాంటి వాళ్ళని పట్టుకుని పాడు చేసేస్తుంది. యవనస్తులను, వివాహమైన వారిని, పెళ్ళైనటువంటి వారిని, కుటుంబాలని నాశనం చేస్తుంది. ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అయితే మనం ఏం చేయాలి తెలుసా? కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, అంటే మంచి బుద్ధి గలవారై, బుద్ధిమంతులై బుద్ధిహీనులుగా కాకుండా మనము బుద్ధిమంతులమై ఏం చేయాలంటే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి. అది సిద్ధపడతారు. నేను ముగిస్తున్నాను. సిద్ధపాటు కలిగి ఉండడం అంటే ఏంటంటే మన జీవితంలో ప్రభు మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఆ మధ్యాకాశంలో ఎప్పుడు బోర ఊదుతాడో తెలియదు. ఆయన ఊదినప్పుడు ఆ బోర శబ్దం నీకు అర్థమవుతుందో లేదో. అర్థం అవ్వాలంటే ఈ లోకంలో నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అనాలోచన కూడదు. అనాలోచన ఎవరు కూడా ఉండం. మనం సాధారణంగా ఈ లోకాన్ని చూస్తే, ఈ లోకంలో మనం అనాలోచన ఎవరు కూడా ఉండం. ఎందుకంటే మన జీవితాలు పాడవుతాయని. దేవుని యొక్క సన్నిధిలో కూడా అనాలోచనగా ఉంటే ఏమవుతుంది? సాతానికి మనం అవకాశం ఇస్తాం. సాతానికి అవకాశం ఇస్తే ఇంకా మన జీవితాలను నాశనం చేస్తుంది సాతాను. అనాలోచన ఉండకుండా దేవునికి వాక్యం తెలియజేయబడుతుంది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. భూకంపాలు, యుద్ధాలు, తెగుళ్ళు, రోగాలు, కరోనా వచ్చింది. కరోనా లాంటి మరి ఒక రోగము మెదడులోకి వెళ్ళి పురిగంట వాటర్ ద్వారానో లేకపోతే ఏదో విధంగా మెదడులోకి వెళ్ళి మెదడును తినేస్తుందంట. ఏం చేస్తామా? మెదడును తినేస్తుందంట. మనకు తెలియకుండా ఆటోమేటిక్ మెదడు తినేస్తుందంట. అదొక రోగము. ఇలా రోగాలు, తెగులుతో సమీపమైపోయింది, అంతం సమీపమైపోయింది అయింది. మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి. ఎందులో అంటే ఆత్మలో. నువ్వు నిద్రపోయి మెలకువ కలిగి లేకపోయినా పర్లేదు. అంటే నేను అనేది ఈ లోకానుసారంగా నిద్రగా లేకపోయినా దాని గురించి ప్రక్కన పెడతాను, దాని గురించి చెప్పలేదు. ఆధ్యాత్మికంగా మనం దేవునిలో మెలకువ కలిగి ఉంటేనే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతాం. అప్పుడే నువ్వు సరైన సిద్ధపాటు కలిగి ఉంటావు. 10 మంది కన్యకల్లో కూడా 5 మంది అనాలోచనగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి 5 మంది విడవబడ్డారు. అనాలోచనగా ఉండకుండా, అశ్రద్ధగా ఉండకుండా సిద్ధపాటు కలిగి బట్టి వారి పెండ్లి కుమార్తె. అలాంటి ఒక గుంపులో మనం ఉండాలని, సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.